అమ్మాయిని నాశనం చేస్తా ఉంటే ఆ పాప ఆ హోటల్ ఓనర్ తోటి నాకు ఇట్లా ప్రైవేట్ పార్ట్ లో పెయిన్ వస్తుందంటే ఈ పనికిమాలిన వెధవ చేసిన పని ఏంటిదంటే ఆల్కహాల్ అమ్మాయికి తాగించి ఆల్కహాల్ తాగితే నీకు నొప్పి అంతా పోతుందని చెప్పేసి ఆ పాపకి ఆల్కహాల్ తాగించి తర్వాత మళ్ళీ వాళ్ళ రాక్షస పర్వం అంతా కొనసాగించారు. అసలు ఆ పాప మాటలు వినండి ఒకసారి. ఈ మాటలు విన్న తర్వాత ఏంటిదంటే నేను స్టార్టింగ్ లో చెప్పాను కదండి, దేశంలో ఉన్న ఆడవాళ్ళు పసిపిల్లలు మొదలుకొని పండు ముసల వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళ మానాలకి ప్రాణాలకి రక్షణగా ఉంటుంది అన్నాను కదండి. ఈ మాటలు విన్న తర్వాత అనిపిస్తుంది ఎంత దారుణం అండి. 13 ఏళ్ల పిల్ల అసలు ఆ పనికి మాలిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా వాళ్ళ సెక్స్ డాల్స్ కిందని చూస్తారేమోనండి. నాకు అదే అనిపిస్తుంది. ఒక పాప మీద అంతమంది 30 మంది అండి, 30 మంది 5 రోజులు అంత దారుణంగా బిహేవ్ చేశారంటే పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి ఏం చేస్తున్నారు? మేపుతున్నారా పందుకోకల్లాగా మీరు? మేపుతున్నారా? ఇప్పుడు వాడి వెనకాల నేను చెప్పాను కదండి, వాళ్ళ వెనకాల ఎవరో ఒక రాజకీయ నాయకులు సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఈ రాకెట్ నడుపుతున్న వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు ఉండుంటాయి. వాళ్ళని బేస్ చేసుకుని వీళ్ళు బెయిల్ మీద బయటకు రాలేరంటారా? బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఈ దరిద్రపు పని చేయకుండా మానేస్తారంటారా? గ్యారంటీ ఇస్తారా పోలీసులు? మీకు పాప స్టేట్మెంట్ ఇచ్చింది, వాళ్ళు నన్ను ఇలా చేశారని పాప స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయడము, పైకి సిట్టు వేయడం ఎందుకండి? ఇక్కడ తెలియని నిజాలు ఏమైనా దాక్కున్నాయి ఇంకాను? ఇంకా సిట్టు వేయడం ఏంటి? ఇంకా సిట్టు వేసి వాళ్ళు మేపుతారనమాట. కోర్టులు, కేసులు, బెయిల్ ఇది తిప్పుతా ఉంటారనమాట. ఈ లోపు జరగాల్సిన తతంగం అంతా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ కేసు మాత్రమే బయటకు వచ్చింది, ఆ పాప కేసు ఒకటే బయటకు వచ్చింది. ఇంకా రాని కేసులు ఎన్ని ఉన్నాయంటారు? మన ఇండియాలో ప్రతి 19 నిమిషాలకి ఒక రేప్ జరుగుతుంది. పర్ డేకి వచ్చేసి 90+ రేప్స్ జరుగుతున్నాయి. 1 ఇయర్ లోకి వచ్చేసి 33,000 కంటే ఎక్కువ రేప్స్ జరుగుతున్నాయి. ఇయర్ ఇది ఇంక్రీజ్ అవుతుందే తప్ప తగ్గట్లేదు. మరి ఎందుకండి ఈ రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ మా దేశంలో స్త్రీలను చాలా బాగా దేవతల లెక్క పూజిస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటారు కదండి? ఇదేనా దేవతల్ని పూజించడం? 13 ఏళ్ల పాప, 6 ఏళ్ల పాప, 8 ఏళ్ల పాప వీళ్ళందరూ మీకు దేవతల్లా కనిపించట్లేదా? ఒక సెక్స్ డాల్స్ కింద కనిపిస్తున్నారా మీకు? మరి ఇలాంటి వాళ్ళ మీద ఇన్ని అగత్యాలు జరుగుతుంటే ఒక్కడంటే ఒకడు కూడా నోరిప్పడెందుకు? మన ప్రభుత్వాలు ఉన్నది ఇందుకేనా మన ప్రభుత్వాలు ఉన్నది? ఇప్పుడు కూడా పోలీసులు వాళ్ళని మేపుతున్నారంటే చేతకాని వాళ్ళు అనాలి మిమ్మల్ని. చేతకాని వాళ్ళు అనాలి. కొంతమందికి కోపాలు వచ్చేస్తాయి. మరి ఆ పాప ఎంత అనుభవించి ఉంటుందంటారు? సరే, వాళ్ళని అరెస్ట్ చేశారు, శిక్షలు వేస్తారు. కానీ 5 రోజులు ఈ పాప అనుభవించిన నరకము జీవితాంతం ఆ అమ్మాయి మనసులో ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? ఒకవేళ ఎవరైతే పోలీసులు అరెస్ట్ చేశారో, లేకపోతే ఎవరైతే ఈ న్యాయం తీర్చే న్యాయమూర్తులు ఉన్నారో, మీ ఇంట్లో కనుక మీ పాపకి ఇలాగే జరిగితే అలాగే వాడిని జాగ్రత్తగా తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో పెడతారా? నడి రోడ్డు మీద నరికేరా మీరు? నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు అని మీరు అంతకి తెగించి పనిచేయరండి? ఒక చిన్న పాప అండి, పట్టపగులు వాడు ఎత్తుకపోయి ఆ పాపని హోటల్కి అమ్మేస్తే వాడు బిజినెస్ చేసుకున్నాడు ఆ పాపతోటి. ఎంత దారుణం అండి! ఇలాంటి దేశంలోనే మనం బతుకుతున్నాం. డే బై డే ఈ రేప్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతానే ఉన్నా తప్ప తగ్గిన పాపాన లేదు. ఎందుకని? ఎవరిలో ఉంది లోపం? వ్యవస్థలో లోపం ఉందా? లేకపోతే సర్లే నాకెందుకులే అని చెప్పేసి ఆ హోటల్లో ఎవడైతే మౌనంగా ఉన్నాడో అలాంటి వాళ్ళ వల్ల ఈ పర్వం అంతా జరుగుతుందంటారా? ఇంకా తప్పు చేసే వాళ్ళకి ఏంటిదంటే మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలండి. ఖచ్చితంగా చెప్పగలను, మన న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు. తప్పు చేసాం, ఏమైతుంది? ఏదో విధంగా బెయిల్ వస్తుంది మనకి. ఏ విధంగానైనా బయటికి రావచ్చు అన్న ధైర్యంతో కాదండి ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. కాదంటారా? అరబ్ కంట్రీస్ లో ఉన్న చట్టాలు కనుక మనకు వస్తే ఇలాంటి మృగాలు బయటకు వస్తారంటారా? కనీసము ఆలోచన వాళ్ళ బ్రెయిన్ లోకి రావడానికి కూడా సాహసం చేస్తుందంటారా? చిన్న పాప, 13 ఇయర్స్ పాప, వాడికి అసలు కళ్ళకు ఏం కనిపించింది వాడికి? అలాంటి మృగాలను ఏం చేయాలంటారు? నడి రోడ్డు మీద లేదు కదండి ఇలాంటి వాళ్ళని. అదే అంటున్నానండి. ఇప్పుడు ఏంటిదంటే ఒక పిల్ల, అది పసిపిల్ల అయినా సరే రోడ్డు మీదకి పంపిస్తే మా పాప ఏమైపోతుందన్న భయంతో బతకాల్సి వస్తుంది తల్లిదండ్రులు. చిన్న పాప లేదు, పెద్ద పాప లేదు, ముసలి లేదు, ఎవ్వరు లేదు. వీళ్ళు ఏంటిదంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా. వీళ్ళకి అలాంటి ఆలోచన వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే, శిక్షలు అనేవి సరిగ్గా లేవు. ఏం కాదు, జస్ట్ జైలుకి వెళ్ళి వచ్చేస్తామంతే. లాస్ట్ టైం ఒక ఆవిడ చెప్పింది కదండి,
అలాగే జస్ట్ జైలుకి వెళ్ళి వచ్చేస్తాం అంతే. అసలు నాకు నిజంగా నాకు ఏం మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదండి ఆ పాప మాటలు విన్న తర్వాత. అంత దారుణంగా ఒకరి తర్వాత ఒకరు ఒక బొమ్మలాగా ఆడుకున్నారు ఆ పిల్లని. ఒక బొమ్మలాగా ఆడుకున్నారు ఆ పిల్లని. మరి అలాంటి వాళ్లకు జస్ట్ అరెస్ట్ చేసి జైల్లో పెడితే సరిపోతుందంటారా? శిక్షలనేవి ఇంకా కఠినంగా చేయొద్దా? కఠినంగా చేయకపోతే రోజు రోజుకి ఇలాంటి మృగాలు పెరుగుతారని